కీర్తనల గ్రంథము 147వ కీర్తన. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 2వ వచనం. 1వ వచనం చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరమును, స్తోత్రము చేయుట ఒప్పెదము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, మనము ఒప్పెదము. దేవునికి మనము ఆరాధించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రగానము చేయుట అనేది మంచిది, అది ఎంతో మనోహరమైనది. మన ఈ లోకములో మనోహరమైనవి ఏమీ లేవు, కానీ దేవుని మనం ఆరాధించేటప్పుడు అది ఎంతో మనోహరమైనదిగా ఉంది, అది ఎంతో మంచిదిగా భక్తుడైన దావీదు ఎంచుతున్నారు. ఈ లోకంలో చాలామంది సృష్టికర్తైన దేవుని ఆరాధించలేని వారు ఉన్నారు, దేవుని గణపరచలేని వారు ఉన్నారు, దేవుని మహింపరచలేని వారు ఉన్నారు, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించలేని వారుగా ఉన్నారు. అది ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, అది ఒప్పిదము. మనము దేవునికి స్తోత్రగానము చేసేవారంగా ఉండాలి, దేవుణ్ణి మనము ఆరాధించేవారంగా ఉండాలి, దేవుణ్ణి మనము మహింపరిచేవారంగా ఉండాలి. ఎందుకు ఆయనకి స్తోత్రగానము చేయటం మంచిది? ఎందుకు ఆయనకు మనం స్తోత్రం చేయించాలి అంటే ఎందుకు మనం దేవుని ఆరాధించాలా, ఎందుకు మనం దేవుని మహింపరచాలా? చూద్దాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన ఎంచినందుకు కృతజ్ఞుడినై ఉన్నాను, కనుక కనికరింపబడితిని. విస్తరించను. దేవునికి మనం ఎందుకు ఆరాధించాల, దేవునికి మనం ఎందుకు స్తోత్రము చేయటం మంచిదని అంటే, ఒకప్పుడు మన జీవితము ఎంతో భయంకరమైనది. పూర్వము దోషకుడని అంటున్నాడు, హింసకుడిని, హానికరుడనై ఉన్న నాయడల ఆయన యందు ఏం చూపెట్టినాడంటే కనికరము చూపెట్టడం ద్వారా నేను కృతజ్ఞుడినై ఉన్నాను అంటే దేవుణ్ణి ఆరాధించి ఉన్నాను, దేవునికి స్తోత్రము చేసేవాడుగా ఉన్నారు. నా యొక్క జీవితము పూర్వం దోషకుని, హింసకుని, హానికరుణ్ణి, నేను సంఘమును చెరుపు విషయంలో ఎంతో ఆసక్తి కలిగినట్టు వాడుగా ఉన్నాను, ధర్మశాస్త్రం విషయంలో ఎంతో ఆసక్తి కలిగినట్టు వాడుగా ఉన్నాను. ధర్మశాస్త్రమును నెరవేర్చుట కొరకే, ధర్మశాస్త్రమును స్థాపించుట కొరకే, ధర్మశాస్త్రమును స్థిరపరచుట కొరకే నేను ఎంతగానో ప్రయత్నం చేస్తూ, క్రైస్తవులు అనబడిన వారిని నేను ఎంతగానో పాడు చేస్తూ, సంఘాలను పాడు చేస్తూ, అనేకులను చెరసాలలో వేయించెతిని, అనేకులను ఎంతగానో భయంకరంగా హింసిస్తూ వచ్చిన్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో అక్కడ చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చేసి ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఏమైందంట? ఒకప్పుడు సౌలు ఎలా ఉన్నాడంట? హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా, ఆయన సంఘమును చెరిపేవాడుగా ఉన్నాడు. ఇంటింటా చొచ్చి ఎవరైతే క్రైస్తవులుగా, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి నామం పేరిట ఆయన ప్రార్థిస్తున్నారో, ఆరాధన చేస్తున్నారో, అట్టి వారిని ఈడ్చుకొని పోతున్నాడు. వీధుల్లో ఈడ్చుకొని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేయించినాడు. కొంతమంది మరణానికి అప్పచెప్తూ వచ్చినాడు. అనేక విధాలుగా సంఘాలను పాడు చేస్తూ వచ్చినాడు, చెరుపుతూ వచ్చినాడు. ఆయన తన యొక్క జీవితంలో తాను దేవునికి ఎంతో ఆయాస్కరముగా, దుఃఖకరముగా జీవిస్తూ వచ్చినాడు.
అపోస్తలుగా 9వ అధ్యాయంలో అన్నాడు కదా, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించు అంటే దేవుణ్ణి అతను హింసించేవాడుగా ఉన్నాడు. ఆయన దేవునికి ఎదురాడేవాడుగా ఉన్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేసేవాడుగా ఉన్నాడు. హింసకుడుగా, హానికరుడుగా, దోషకుడుగా ఉన్నాడు. ఆ సౌలు యొక్క భయం చేత అక్కడ రాయబడి 3వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించు సంచారము చేసిరి. చాలు. సౌలు ఎప్పుడైతే ఆ యొక్క సంఘమును పాడు చేస్తున్నాడో, సౌలు ఎప్పుడైతే సంఘములో ఉన్నవారిని ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేస్తూ మరణానికి అప్పగించేవాడు ఉన్నాడో, అనేకులు ఏమైనా క్రైస్తవులు చెదిరిపోయినట్టు వారు ఉన్నారు. అనేకులు వారి యొక్క జీవితాల్లో వారున్నటువంటి స్థావరాల నుండి పారిపోయినారు. ఎందుకనంటే క్రైస్తవులుగా ఉంటే ఎంతో భయంకరంగా సౌలు ఏం చేస్తుంటే వారిని హింసిస్తున్నాడు, వారిని ఎంతగానో హాని కలిగించేవాడు ఉన్నాడు. చాలామంది సంఘం ఏమైందంటే పాడైంది. సంఘమును పాడు చేస్తూ వచ్చినాడు, సంఘాన్ని చెరుపుతూ వచ్చినాడు. అందుకే పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన చెప్తూ వచ్చినాడు కదా. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుంటే, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశవాన్నై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రీడినై ధర్మశాస్త్రలో పరిసేడనే ఆసక్తి విషయంలో సంఘమును హింసించు అంటే ఆయన దేని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడంట? సంఘముని హింసించేవాడుగా, సంఘాన్ని బాధ పెట్టేవాడుగా ఆయన జీవిస్తున్నట్టు వాడు ఉన్నాడు. దేవుని అక్కడ రాయబడి ఆ పుస్తకంగా 9వ రాయబడింది, నీవు మునుకోలుకు ఎదురాడేవాడుగా ఉన్నావు అంటే దేవుణ్ణి ఆయన హింసించాడుగా, దేవునికి హానికరుడుగా, సంఘాన్ని పాడు చేశాడుగా, సంఘాన్ని చెరుపు విషయంలో, సంఘాన్ని ఎలాగైనా సరే చెదరగొట్టే విషయంలో ఆయన ఎంతో ఆసక్తి చూపెట్టాడు ఉన్నాడు. అట్టి ఆసక్తితోనే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు వారి దగ్గర ఆ దమస్కు ప్రాంతంకి వెళ్ళి అక్కడ క్రైస్తవ అనుభవాన్ని చెరసాల్లో వేయించిన కొరకు ఒక తాకీదును రాసి పట్టుకొని వెళుతున్నప్పుడు దేవుడు అతను దర్శిస్తూ వచ్చినాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మనము ఒకప్పుడు దోషకులముగా ఉన్నాం, ఒకప్పుడు మనము కూడా హానికరముగా, ఒకప్పుడు మనము కూడా సౌలు ఎలా అయితే దేవుని మునికాలకు ఎదురాడుతూ వచ్చినాడో మనము కూడా అనేక పర్యాయములు దేవునికి ఎంత విరోధముగాను సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి సృష్టాన్ని పూజించేవారంగా ఉన్నాము. మన యొక్క క్రియల వలన, మన యొక్క నడవడి, మన మాట, మన ప్రవర్తన వలన మన యొక్క జీవితాల్లో అనేక పర్యాయములు మనము మన దేవునికి ఎంతో ఆయాస్కరముగాను దుఃఖకరముగాను జీవిస్తూ వచ్చినట్టు వారముగా ఉన్నాం. మన యొక్క జీవితాల్లో దేవుడు తన కార్యాలను నెరవేర్చుకోవడానికి, దేవుడు తన కార్యాలు మనల్ని మన ద్వారా జరిగించుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నప్పటికీ కూడా మనం ఎంతో దేవునికి హింసకులుగా, దోషకులుగా, హింసకులుగా, హానికరులుగా ఉన్నాం. బాహాటముగా హెబ్రీయులకు రాసిన పత్రిక రాయబడుతూ వచ్చింది రీతిగా వారు బాహాటముగా దేవుని ఏం చేశారంటే సిలువకు అప్పగించి ఉన్నారు. అనేక పర్యాయాలు మన యొక్క జీవితాల్లో మనము దేవునికి ఎంతో హానికరముగా, అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలకు కని పెంచి వారిని పోషించి గొప్పవారిగా చేస్తే వారు నా మీద ఏం చేసినారంట? తిరుగుబాటు చేసిరి. వారు దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు వారముగా ఉన్నారు. మనం అనేక పర్యాయములు మనము దేవుడు మనల్ని పెంచి పోషించి ఆశీర్వదిస్తే మనం అనేక పర్యాయములు మనము దేవునికి ఎంత తిరుగుబాటు చేశారంగా ఉన్నాం, దేవుని మర్చిపోయేవారంగా ఉన్నాం. 22:32 కన్యక తన ఆభరణం మర్చిన, పెండ్లి కుమార్తె తన వడ్డానం మర్చిన, నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను ఏం చేసినారు? మరిచిపోయినారు. అనేక పర్యాయములు మన యొక్క జీవితాల్లో హింసకులుగా, దోషకులుగా, హానికరముగా ఉంటిమి. అయితే దేవుడు మనల్ని తన కనికరము చొప్పున ప్రేమ విస్తరించడం ద్వారా మనం కనికరింపబడినట్టు వారమై ఈరోజు దేవుని సన్నిధిలో మనం జీవించగలుగుతున్నాం. ఎందుకే మనం దేవునికి ఎలా ఉండాలట? దేవునికి స్తోత్రం చేయటం మంచిది. ఎందుకు ఆయన మనం ఆరాధించాలి? ఆరాధించుట ఎందుకయ్యా మంచిది అని అంటే దేవుడు మన ఎడల ఒకప్పుడు మన జీవితం ఎంతో భయంకరమైనది, ఒకప్పుడు మన స్థితి ఎంతో భయంకరమైనది, పాపములో జీవిస్తూ వచ్చినట్టు వారము, పాపపు బ్రతుకుల్లో జీవిస్తూ వచ్చినట్టు వారము, పూర్వము దోషకులము, హింసకులము, హానికరులమై ఉన్నట్టు వారము. అయితే దేవుడు తన పరిచర్యకు నమ్మకమైన వాడి నుంచి కనికరించి తన ప్రేమను మన వెల్లడిపరుచుకుంటూ వచ్చిన్నాడు. అందుకు మనం ఈరోజు కనికరింపడంటే వారమై ప్రభు సన్నిధిలో జీవించగలుగుతున్నాం. ప్రభువుని మనము గణపరిచే విధముగా మన జీవితాలు తయారు చేయబడుతూ వచ్చినాయి. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవునికి స్తోత్రము చేయుట మంచిది. ఎందుకయ్యా మనం దేవుని ఆరాధించాలి? ఎందుకు దేవునికి స్తోత్రము చేయడం మంచిది అని అంటే
మన అర్హత లేని మన జీవితాలకు దేవుడు అర్హత అనుగ్రహించున్నాడు. తన పరిచర్యకు నమ్మకమైన వాడు నుంచి మనకి ఇచ్చినాడు ఈ పని. దేవుని స్తుతించే భాగ్యం, దేవుని గణపరిచే భాగ్యం, దేవుని సన్నిధిలో ప్రార్థించే భాగ్యం, దేవుని మందిరంలో యాజకత్వం చేసే బాధ్యత దేవుడు మనకి ఇచ్చినాడు. ఎందుకనంటే నమ్మకమైన వాడి నుంచి కనికరింపబడినంత వారమే, కృపచేతనే మనం ఏమైనామాట రక్షింపబడితిమి. దేవుని కృప వలన, దేవుని ప్రేమ, దేవుని యొక్క సమాధానం అనే యొక్క జీవితాలు విస్తరించడం ద్వారా మనం ఈరోజు దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం. అందుకు మన దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలని ఉండాలి. రెండోదిగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకి జయము అనుగ్రహించి ఉన్న దేవునికి స్తోత్రము కలుగును గాక. దేని నుండి జయం మనకి ఇచ్చినాడు? 56వ వచనం చదువుకుంటే, మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మూలముగా మనకు జయము అనుగ్రహం. అంటే దేని ద్వారా అంట? అంటే మనం మరణము యొక్క బలం ఏమిటట? ధర్మశాస్త్రం. అట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల నుండి దేవుడు మనకేమిచ్చిన్నాడు? జయమును అనుగ్రహించున్నాడు. ఈ ధర్మశాస్త్రము క్రియ వల్ల, ధర్మశాస్త్రము ఏదైతే జరిగించలేదో మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రమును మన ఎడల నెరవేర్చి ఆయన మన మీద ప్రభుత్వం చేస్తున్నట్టు ధర్మశాస్త్రపు కోరలు, మరణము యొక్క ముళ్ళును ఆయన ఏం చేసినాడు? విరిచి వేసినాడు. ధర్మశాస్త్ర సంబంధముగా మనం నీతిమంతులుగా తీర్చబడమని, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మనము దేవుని రాజ్యానికి చేరలేమని మన ప్రభువైన యేసుక్రీస్తు ఎరిగిన వారై ఈ లోకానికి మన కొరకే ఆయన శరీరధారిగా వచ్చి, ఈ లోకం మన కొరకే ఆయన నరరూప అవతారం ధరించి ఆయన అనేకులు కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని, పక్షవాయు కలిగిన వారి, దెయ్యాలతో పీడింపడుతున్న వారిని బాగు చేసి పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందిరని సువార్తను ప్రకటించి అనేకులను దేవుని తట్టు త్రిప్పుడు కొరకే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల నుండి వారిని విడిపించి జయమును అనుగ్రహించుట కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారమును, లోకమందు దేవుని లేని వారమై ఉండి క్రీస్తుకు దూరస్తులమై ఉంటిమి. మీరు జ్ఞాపకం చేసుకోండి. 13వ వచనం చదివితే, మునుపు దూరస్తులమైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. 14వ వచనం చదువు, సమాధానమైంది ద్వేషమును విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి ఒబ్బియులను ఏం చేసినాడు ఆయన? మన యొక్క జీవితాల్లో ఒకప్పుడు మనకు నిరీక్షణ లేనివారం, దేవుడు లేనివారం, వాగ్దాన నిబంధన లేనివారం, దేవుడు లేనటి వారము ఉన్నాం. ఇశ్రాయేలీయులతో సహా పౌరసత్వం లేదు మనకి. ఇశ్రాయేల్ అనబడిన వారికే. అందుకే ఆ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 20 ఆ యొక్క కానా స్త్రీ వచ్చినప్పుడు ఆయన, అయ్యా నా కుమార్తె చావనయ్యింది, బాగు చేయనప్పుడు ఇశ్రాయేల్లో నశించిన వారి ఎదుకే తప్ప మరి ఎవరి ఎదుగును పంపబడలేదని ఆయన చెప్తూ వచ్చినాడు. అంటే ఆయన ఇశ్రాయేల్లో ఎవరైతే నశించిపోతున్నారో, పాడైపోతున్నారో, చెడిపోతున్నారో అట్టి వారికి రక్షణ అనుగ్రహించిన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. అయితే ప్రజలందరి ఎడల ఆయన కృప అధికమవుట చేత, ప్రజలందరి ఎడల ఆయన ప్రేమ విస్తరించుడి ద్వారా, మిక్కటమైన ప్రేమను ఆయన కనపరచుడి ద్వారా ఒకప్పుడు మన జీవితము ఇశ్రాయేలుతో సహా పౌరసత్వం లేదు.
ఇశ్రాయేలుతో పాటు మనము నిరీక్షణ లేని వారం. ఇశ్రాయేలుకి ఎలా అయితే మాకంటే ఒక మెస్సయ్య వస్తాడు, ఆయన మా పాపములను మాకు విడుదల కలుగు చేసి మాకు ఆ ఆలోచన చెప్తాడు, మాకు అనేకమైన విషయాలు ఆయన తెలియజెప్తాడు, అనేకమైన విషయాలు ఆయన మాకు తెలియజెప్తాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటే, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదము, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని ఏమంటుంది ఆమె అంటే, ఆమె ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక నిరీక్షణ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు అనబడిన వారందరికీ కూడా ఒక గురుంది. ఏమిటనంటే, క్రీస్తు అనబడిన మెస్సయ్య మా కొరకే వస్తాడు, ఆయన వచ్చి మాకు ఎలా నడవాలో, ఏ విధానంలో నడుచుడు ద్వారా మేము రక్షింపబడతామో అన్ని విషయాలను కూడా ఆయన మాకు బయలుపరుస్తాడు, ఆయన మనకు తెలియజెప్తాడని సమరయ స్త్రీ అక్కడ చెప్తుంది. క్రీస్తు అనబడిన మెస్సయ్య మా కొరకు వస్తాడు. ఇప్పటికీ కూడా చాలా మంది యూదులు ఇంకా ఏం చేస్తున్నారంటే, యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చిన నమ్మక ఇంకా మెస్సయ్య అనబడిన క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నారు. దేవుడు వచ్చినాడు, ఎందుకనంటే వారికి ఒక నిరీక్షణ ఉంది. మాకంటూ ఒక ప్రవక్త అనగా మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చి మాకేం చేస్తాడట, ఆలోచన చెప్తాడు. ఆయన మాకు ఆలోచనకర్తగా, ఆశ్చర్యకరుడుగా, నిత్యుడగు తండ్రిగా, బలవంతుడగు దేవుడిగా, సమాధానకర్తగా మాకు ఉంటాడు, మా భారమును ఆయన భరించేవాడుగా ఉంటాడని ఇప్పటికి వారు నిరీక్షణ కలిగినట్టు వారు ఉన్నారు. కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టండి. ఇమ్మానుయేలు బాటకు భాషాంతరమున దేవుడు మనకి తోడు. వారికి ఒక నిరీక్షణ ఉంది, ఆయన మా కొరకే వస్తాడు ఈ లోకానికి, వచ్చి మాకు తోడుగా ఉండి మాకు అన్నింటి విషయాలను బయలుపరుస్తారని వారు ఎరుగుతూ వచ్చిన వారు నిరీక్షణ కలిగినట్టు వారు ఉన్నారు. కానీ అన్ని జనులైన వారికి అటు నిరీక్షణ లేదు. అన్ని జనులైన వారికి అట్టి నిరీక్షణ లేదు, అట్టి వాగ్దానం వరకు లేదు. అన్ని జనులైన వారికి అట్టి దేవుడు లేడు. అన్ని జనులైన వారికి కలిగిన దేవుళ్ళు దేవత అన్నీ కూడా విగ్రహములే. అవి నోరుండి మాట్లాడలేనివి, చెవులండి వినలేనివి, కనులుండి చూడలేని విగ్రహాలు అవి. ఒట్టి దేవతలే, రాళ్ళు రప్పలతో చేయబడినటువంటి విగ్రహాలు అవి. వాటి వలన ఎటువంటి ప్రయోజనం లేదు. వాటికి ఎంత మొరపెట్టినను అవి సమాధానం ఇవ్వలేనివి. అటువంటి దేవుళ్ళు కలిగినట్టు వారు ఉన్నాం లోకంలో. అయితే మన యొక్క జీవితాల్లో ఒకప్పుడు మన జీవితం ఎంతో భయంకరం, ఒకప్పుడు మన బ్రతికి ఎంతో భయంకరం, ఒకప్పుడు మన స్థితి ఎంతో భయంకరం. అయితే దేవుడు మన యొక్క జీవితాల్లో తన ప్రేమను వెల్లడిపరుచుకుంటూ వచ్చినాడు. మనము మరణపు యొక్క ముళ్ళు, మరణము యొక్క బంధకాలు అనగా ధర్మశాస్త్ర సంబంధమైన బలము చేత మనం బంధింపబడినట్టు వారముగా ఉన్నప్పుడు దేవుడు మనకి జయమును అనుగ్రహించున్నాడు. ఆ ఆయన శరీరమందు ఆ యొక్క విధి రూపకమైన ఆజ్ఞలతో కలిగిన ధర్మశాస్త్రమును కొట్టివేసి ఇశ్రాయేలుతో పాటు సమాధాన పరిస్థితి ఉభయులకు ఏకపరిచినాడు, ఐక్యపరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం జయం పొందినట్టు వారము కొంటిమి. అందుకే పౌలు అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు జయము పొందిన విధానాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలంటే మనము స్తోత్రము. ఎందుకు మనం దేవునికి స్తోత్రం చేయటం మంచిది అని అంటే, మొదటిగా పూర్వము దూషకులము, హింసకులము, హానికరులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని తన కృపచేత కనికరించి మనకి తన యొక్క పరిచర్యకు నమ్మకమైన నుంచి మనల్ని ఎన్నుకున్నాడు. మన యొక్క జీవితం ఎంత భయంకరము, దేవునికి ఆయాస్కరంగా జీవించిన వారమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. రెండవదిగా ఎందుకు మనం దేవునికి స్తోత్రము చేయటం మంచిది అని అంటే, ఆ యొక్క మరణము యొక్క బలము నుండి, ధర్మశాస్త్ర యొక్క బలము నుండి మనకు జయమును అనుగ్రహించున్నాడు. ఈరోజు మనము కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎట్టి నిరీక్షణ కలిగిన మనము కూడా మా కొరకే మా ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన మా కొరకే వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆయన స్థలంకు కొనిపోబోతున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ప్రతి ఒక్కరము కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇదిగో ఆయన రాబోతున్నాడు, ఆయన మనల్ని ఆయన స్థలం అని తీసుకొని పోతున్నాడని అంత ధైర్యముగా చెప్పగలుగుతున్నామనంటే ఈరోజు మనం నిరీక్షణ కలిగిన వారము ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంటే, నిరీక్షణ లేని ఇతర వల్ల మీరు ఏం చేయద్దట, దుఃఖపడుకుడి. రెప్పపాటున మనం అందరము కూడా ఆయనతో కూడా ఏమైపోతామంట, వెళ్ళిపోదుము. కనుక మన యొక్క జీవితాల్లో మనం ఇప్పుడు ఇన్నిటి నిరీక్షణ కలిగినట్టు వారముగా ఉన్నాం. ఇప్పుడు మన యొక్క జీవితంలో వాగ్దానం కలిగినట్టు వారముగా ఉన్నాం. ఒకప్పుడు లేదు ఈ వాగ్దానం, కానీ ఇప్పుడు మన వాగ్దానం పొందుకున్నట్టు వారంగా ఉన్నాం. దేవుడు తన వాగ్దానం మనకు అనుగ్రహించున్నాడు. నిశ్చయముగా
నేనున్న స్థలంలో నేను ఉంచుతాను. దేవుడు మన యొక్క జీవితాల్లో ఆ మరణం యొక్క బలము నుండి మనకు జయమును అనుగ్రహించి ఉభయులకు ఐక్యపరిచి వారు ఎట్టి నిరీక్షణ కలిగినట్టు వారు అన్నారు, ఎట్టి దేవుని కలిగినట్టు వారు, ఎట్టి వాగ్దానం కలిగినట్టు వారు అన్నారు, ఎట్టి సహవారసత్వం కలిగినట్టు వారు ఉన్నారు. మనకి కూడా అట్టి సమానమైన వారసత్వం దేవుడు ఏం చేస్తున్నాడు, మనకి అనుగ్రహించున్నాడు. అందుకు మన దేవునికి ఏం చెల్లించాలా? స్తోత్రము. మూడవదిగా చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించిన దేవుడు, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. 4వ వచనం కూడా చదువుదాం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో మమ్మను ఆదరించి ఉన్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారు నేను అగునట్లు ఆయన శ్రమ అంతటిలో మమ్మల్ని ఏం చేస్తున్నాడంట? ఆయన ఎందుకు మన దేవుని మనం ఆరాధించాలి, ఎందుకు మన దేవునికి స్తుతించాలి, ఎందుకు మన దేవునికి స్తోత్రం చేయటం మంచిది అని అంటే ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉన్నారు. యెషయా 66:13 ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? యెరూషలేములో మీరు ఏమవుతారంట? ఆదరింపబడుదురు. ఈ లోకంలో ఎవరు మనల్ని ఆదరించేవారు లేరు. మనకు శ్రమ రాగానే, మనకు బాధ రాగానే మనకు కృంగదీసేవారే. యోబు గ్రంథం 16:2 యోబు అన్నాడు కదా, వీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. దావీదు అంటాడు, ఆదరించువారు ఓదార్చువారు ఎక్కడైనా ఉన్నారా అని అంటే ఎక్కడ కనబడలేదానికి. ఆదరించుడెవరు లేరు. మనకి శ్రమ కలిగినప్పుడు శ్రమలలో మనల్ని ఆదరించే దాత ఎవరు లేరు, మన బలపరిచేవారు ఎవరు లేరు. మరికొన్ని విధాలుగా మనల్ని కృంగదీసేవారు. యోబు శ్రమల్లో ఉన్నప్పుడు యోబు ఆయన ఆ యొక్క భయంకరమైనటువంటి సాతాను చేత శోధింపడినట్టు వాడు, ఆ గాయాలతో కురుపులతో అన్ని కోల్పోయిన నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి యోబు యొక్క జీవితానికి వచ్చిన ముగ్గురు స్నేహితులు అంటున్నారు, నీవే పాపం చేయకపోతే, నువ్వు అన్యాయంగా ఏదో చేసావు, నువ్వు అనేకలు బాధపరిచావు, నువ్వు అనేక విధాలుగా దేవునికి ఎంతో ద్రోహ కార్యాలు చేస్తూ వచ్చినావు, అందుకే నీకు శ్రమ, అందుకే నీకు ఈ బాధ. నీ గుడారంలో నీ పాపం తొలగి వేసుకో, నీకున్నటువంటి జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, అప్పుడు నీకున్న దానికంటే మహా అభివృద్ధి నీకు పొందుతావని యోబుని ఎంతగానో వారు శోధించి మాట్లాడుతూ వచ్చిన్నారు. దేవుడు ఆ యొక్క యోబు అంత శ్రమల్లో ఉంటే, అంత బాధల్లో ఉంటే, అయ్యా ఏం భయపడకు, దేవుడు నీకు తోడుగుంటాడు, దేవుడు ఖచ్చితంగా మనకు సహాయపడతాడని బలపరచాల్సినట్టు స్నేహితులు ఆయన ఏం చేస్తున్నారు? మరింత కృంగపరిచేవారు ఉన్నారు. కానీ మన దేవుడు శ్రమలలో మనకేమిచ్చేవాడు అంటే ఆయన ఆదరించేవాడు. శ్రమలలో మనకు ఆదరించేవాడు, మన బలపరిచేవాడు. ఈ లోకంలో మనకి శ్రమలు కలుగుతాయని ముందే చెప్పినాడు. 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు నేను మీతో ఈ మాటలు చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును ఏం చేస్తున్నాను? జయించున్నాను. మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి మనల్ని ఆదరించేవాడు. ఆయనే అనేకమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు అపోస్తలుడైన పౌలు గారికి కలుగుతూ వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క ఆదరణ చేత ఆయన ఏమైనాడంట? ఆదరింపబడుతూ వచ్చిన్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఆదరించేవాడు ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మనల్ని ఆదరించకపోయినా మనల్ని దేవుడు మనల్ని ఆదరించేవాడు. ఎన్నో శ్రమల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో ఇబ్బందుల్లో నేనున్నాను, నీవు భయపడకు, నేనున్నాను, నీవు భయపడకు. దేవుడు ఆదరించేవాడు, దేవుడు బలపరిచేవాడు, దేవుడు సహాయం అనుగ్రహించేవాడు. మనల్ని ఆదరించే దేవుడు ఆయనే. మన యొక్క జీవితాల్లో మన దేవుడు మనల్ని ఆదరించేవాడు ఉన్నాడు కనుక ఆయనకు మనం ఏం చెల్లించాలట? స్తోత్రము చేయాలి, స్తుతించేవారు ఉండాల. మనల్ని ఆదరించేవాడు ఆయనే. ఒకనొక సందర్భంలో నా యొక్క జీవితంలో కూడా ఎంతో బలహీనపరచబడుతూ వచ్చినప్పుడు, నేను ఎంతో కృంగిపోతూ వచ్చినప్పుడు దేవుడు తన మాట ద్వారా నన్ను ఆదరిస్తూ వచ్చాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు తన వాగ్దానం ఇచ్చి మాట్లాడుతూ వచ్చాను. ఆదరించేవాడు, బలపరిచేవాడు. అనేక సందర్భాల్లో నా మట్టుకు నేను చెప్పగలను, ఎన్నో విధాల బలహీనతలు ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆదరిస్తూ వచ్చినాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మనల్ని ఆదరించేవాడు ఆయనే, మనల్ని బలపరచువాడు ఆయన. పౌలు అంటున్నాడు కదా, నన్ను బలపరచువాడు అందే నేను సమస్తమును. మనల్ని ఆదరించేవాడు ఆయనే. ఎన్నో శ్రమల్లో, బాధలు, అందుకంటున్నాడు కదా,
నన్ను ఇంకా నేను అనేకులకు ఆదరించే విధముగా దేవుడు నన్ను ఏం చేసినాడట, నా శ్రమల్లో నన్ను ఆదరించుకుంటూ వచ్చిన్నాడు. సౌలా, నీవు భయపడకు. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయంలో అక్కడ భయంకరమైన పరిస్థితుల్లో పౌలు గారు ఉన్నారు. అక్కడ రాయబడితే వచ్చింది, వారు ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా లేదు. భయంకరమైన గాలులు, పెనుగాలులు, సుడిగాళ్ళు, పెద్ద గాలులు వచ్చాయి, వీధురుగాళ్ళు వచ్చినాయి, వాడ బద్దలైపోయి, వాడ అమరాలు పగిలిపోయినాయి, వాడలో ఉన్న వస్తువులని సముద్రంలో పారవేసినారు. ఆ సమయంలో దేవుని దూత ఆ రాత్రి పౌలు గారి ప్రత్యక్షమై, పౌలా, నువ్వు కైసరిదిని నిలవబడిస్తున్నది కనుక నీవు నిలబడతావు, నీవు భయపడకు, ఇక్కడ ఈ ఓడలో ఉన్న వారందరినీ నేను నీకు అప్పగించుతున్నాను. ఆ మాట వినగానే పౌలు గారికి ఎంత ధైర్యం వచ్చిందో. అందుకంటాడు, దూత నాతో చెప్పిన మాట యందు నేనేమొచ్చున్నాను, నమ్మిక. అలాంటి స్థితిలో ప్రాణాలతో తప్పించుకుందామన్న ఆశ లేని ఆ యొక్క నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పౌలు గారిని దేవుని దూత వచ్చి ఏం చేసింది, ఆదరిస్తూ వచ్చింది. ఇలా ఎన్నో ఆయన యొక్క జీవితంలో కోకొళ్ళు ఉన్నాయి. ఎంతో భయంకర శ్రమలు గుండా వెళ్ళినాడు. కొరింథీయులకు రాసిన 2:11 అధ్యాయంలో 23 నుండి 28 వచ్చి చూస్తే ఎన్ని శ్రమలు, సుమారు ఒక 26, 27 శ్రమలు కలిగినటువంటి ఆ ప్రస్తావన అంతా కూడా అక్కడ రాస్తూ వచ్చినాడు. అన్ని శ్రమలలో కూడా ఆయన అంటాడు, దేవుడు నన్ను ఏం చేసినాడు, ఆదరించాడు. ఈ శ్రమలన్నీ ఎన్న తగినవి కావు. దేవుడు మనల్ని ఆదరించేవాడు. ఈ లోకంలో మనం ఎంతవరకు ఇలా జీవిస్తున్నామంటే దేవుని ఆదరణ బట్టి. కనుక మనం దేవుని ఏం చేయాలా, ఆరాధించాలా. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది ఎంతో మనోహరము, అది ఒప్పిదము. ఎందుకు ఆయన స్తుతించటం మంచిది అని అంటే, మొదటగా మనం కనికరింపబడినటువంటి వారమై ఆయన పరిచర్య కొరకు నియమించబడితిమి. రెండవదిగా ఆ యొక్క బలము నుండి, మరణశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్రము యొక్క బలము నుండి మనం ఏమైనాము, జయము పొందితిమి. మూడవదిగా శ్రమలలో మనం ఏమవుతున్నాము, ఆదరింపబడుచున్నాము. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినట్టు మనము దేవుని ఆరాధన చేద్దాం. ప్రభువా, నిజమే అనేక పర్యాయములు నా యొక్క జీవితాల్లో నేను దోషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా ఉంటిని. అయినను నీ కృప, నీ కనికరము నా ఇందు కనపరుచుకుంటూ నన్ను నిలువబెట్టుకుంటూ పరిచర్య కొరకు నియమించుకుంటూ వస్తున్నావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. నేను ధర్మశాస్త్ర సంబంధమైన ఆ పాప సంబంధమైన బలము చేత బంధింపడినటువంటి నాకు జయమును అనుగ్రహించున్నావు. ఈరోజు నీ సన్నిధిలోని జీవించగలుగుతాను. ధర్మశాస్త్ర సంబంధమైన ఆ బంధకాల నుండి నన్ను విడిపించిన, సమాధానపరిచిన, వాగ్దానం లేక, నిరీక్షణ లేక, దేవుడు లేక, సహవారసత్వం లేక జీవిస్తున్నట్టు నన్ను నీ ఇంటి వారిగా, ఏకపట్టణస్తులుగా నన్ను చేసుకుంటూ వచ్చిన్నావు అని చెప్పి దేవుడు మనం ఆరాధన చేద్దాం. అనేక శ్రమల్లో, బాధలు, ఇబ్బందులు ఉన్నప్పుడు నీవు నన్ను ఆదరిస్తూ వచ్చినావు, బలపరుస్తూ వచ్చినావని మనం దేవుని మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.